లోక సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఈ నెలంతా ఈ వాక్యం మారుమూలిపోతాం. ప్రతి ఒక్కరికి కూడా కట్టదు వాక్యం, పిల్లలకి కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా. ఎందుకు అంటే క్రిస్మస్ డిసెంబర్ నెలలో నవంబర్ 15 నుండి డిసెంబర్ ఆఖరికి లేదంటే జనవరి మొదటి వారం వరకు కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ గ్రామంలో ప్రపంచమంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ దినాన్ని పురస్కరించుకుని ఆయన జన్మ విశేషతను తెలియజేస్తూ క్రిస్మస్ని జరుపుకుంటా ఉన్నారు. అయితే ఇందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభువు ఒక నెలకు మాత్రమే క్రిస్మస్ జరుపుకునే వారముగా మనం ఉండకూడదు, కానీ ప్రతి ఆదివారం నమ్మిన విశ్వాసికి క్రిస్మస్. ప్రతిరోజు కూడా ఆ ప్రభువు మన హృదయంలో జన్మించిన విధానం బట్టి మన ప్రభువును మనం ఆరాధన చేసేవారు. క్రిస్మస్ అంటే క్రైస్ట్ అండ్ మాస్, క్రీస్తు. మాస్ అంటే ఆరాధించడం, క్రీస్తుని ఆరాధించడం అనే అర్థం అనమాట. దానికి మనం అనుగుణంగా చూస్తే ప్రభువును మనము అనుదినము ఆరాధన చేయాలి. అనుదినము ప్రతి ఆదివారం ఆ ప్రభువుని ఆరాధన చేసేవారు ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తాం. ఇందులో నుంచి ఆత్మీయుల కోణంలో కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. అదేవిధంగా సందర్భానుసారంగా కూడా కొన్ని వచనాలు నేను ధ్యానం చేస్తాను. చూడండి, 10వ వచనంలో అంటాడు, భయపడకుడి. ఆ దూత పలుకుతా ఉన్న మాట ఏమంటా ఉన్నాడు? భయపడకుడి అని అంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చూడండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరికీ కలగబోవాడు. ప్రజలందరికా కొందరికా? అందరికీ అని అంటారు. ప్రజలందరికీ కలగబోవు చెప్పండి, సువర్తమానమా మహాసువర్తమానమా? సువర్తమానం అంటే కొంచెం ఉండదేమో. మహాసువర్తమానం అంటే ప్రపంచమంతటికీ కలగబోవు సంతోషకరమైన మహాసువర్తమానం అనొచ్చు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ప్రపంచానికి ఏంటి? సంతోషకరమైన సువార్త అని అంటారు. ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానము అని అంటారు. ఏ చూడండి, ఇదే అధ్యాయం 14వ వచనంలో చూడండి. 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము అని అంటారు. ఆ పైన ఉన్న వచనానికి క్రింద ఉన్న వచనానికి మధ్య తేడా ఏంటో చెప్పండి. ఎవరైనా చెప్పగలరా? చెప్పచ్చు, ఎవరైనా చెప్పచ్చు. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఆయన జన్మ గురించి. అంతేనా? అంతే కదా. ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం. క్రిందకు వచ్చినప్పటికి ఏమంటాడు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము అని అంటారు. ఆయనకి ఇష్టమైన మనుషులకు ఏముంటుంది? సమాధానం. ఆయన జన్మ ప్రజలందరికీ కలగబోవు సువర్తమానం అయితే ఆయనకి ఇష్టమైన ప్రజలకు ఏమవుతుంది? సమాధానం ఉంటుంది. అందుకే ప్రభువుకున్న పేరేంటి? యెషయా గ్రంథంలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులకు దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానమునకు అధిపతి. ఆ ప్రభువు సమాధానం గ్రహింపచేస్తాడు. ఎవరికి అంటే ఆయనకు ఇష్టమైన వారు. యేసు ప్రభు వారి యొక్క జన్మ ప్రజలందరికీ సంతోషాన్ని ఇచ్చింది, కానీ ఆయనకు ఇష్టమైన ప్రజలకు సమాధానం ఇస్తావు. ఆయనకు ఇష్టలు కావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆయన నామమును ఎవరు అంగీకరిస్తారో, ఎవరిని దేవుడుగా సొంత రక్షకునిగా అంగీకరించి పాప క్షమాపణ పొందుతారో వారికి ఏముంటుంది? సమాధానం. అందుకే అంటా ఉన్నాడు, పిలువబడిన వారు అనేక మంది కానీ ఏర్పరచబడిన వారు కొందరే. అంటే ఏంటి? అంతమందిని పిలిచి ఏం చేస్తాడు? అందులో నుంచి కొంతమందిని గ్రేడింగ్ చేస్తాడు. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద
సమాధానం లేని స్థితిలో ప్రజలందరూ ఉన్నారు. కానీ ఎవరైతే దేవుడు